నమస్కారం. వెల్కమ్ టు NS5 న్యూస్. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన కృషి వల్లే ఆర్యూబీలు శాంక్షన్ అయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్కాజ్గిరి డివిజన్ అధ్యక్షుడు జీడీ సంపత్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు వాజ్పేయి నగర్ ఆర్యూబీ శాంక్షన్ చేయించింది తమ నాయకుడు మర్రి రాజశేఖర రెడ్డి అని ప్రజలను తప్పుద్రోవ పట్టించడానికి రైల్వే గేటు వద్ద మర్రి రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం హాస్యపదమని అన్నారు. 5 సంవత్సరాల కాలంలో దాదాపు 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను మల్కాజ్గిరికి కేటాయించిన ఘనత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకే దక్కుతుందని అన్నారు. శుక్రవారం మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఏ నాయకుడు చేయని విధంగా తమ నాయకుడు మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరిని అభివృద్ధి చేశారని మాట్లాడటం విడ్డూరం అని అన్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా మర్రి రాజశేఖర రెడ్డి గెలిచినప్పటి నుండి ఈ రోజు వరకు అసలు మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటో తమతో పాటు ప్రజలకు కూడా తెలియదని కాంగ్రెస్ నాయకుడు జీడీ సంపత్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. గత 5 సంవత్సరాల కాలంలో మైనంపల్లి హనుమంతరావు చేసిన అభివృద్ధి పనులతో పాటు ఇతర పనుల కోసం పట్టిన ప్రతిపాదనలు శాంక్షన్ అయినవి. మర్రి రాజశేఖర రెడ్డి కేవలం అధికారులకు దరఖాస్తులు ఇస్తూ అధికారులతో ఫోటో దిగి మీడియా ముందు ప్రచారం చేసుకుని తానే నిధులు తీసుకొస్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటు అని తెలిపారు. గతంలో శాంక్షన్ అయ్యే ఉన్న పనులు తానే శాంక్షన్ చేయించాడని మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు పదే ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ప్రజలకు తన అరుంధతి ఆసుపత్రి ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నానని గొప్పగా చెప్తున్న మీరు మీ మాటలకు ఆయన చేతులకు ఎటువంటి పొంతన లేదని అన్నారు. ఇటీవలే అరుంధతి ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ కాంట్రాక్టు చేసిన ఒక వ్యక్తికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యేపై కేసు పెట్టిన విషయం మల్కాజ్గిరి ప్రజలందరికీ తెలిసిందని అన్నారు. ముందు మీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని ఇంట్లో గెలిచిన తర్వాత రచ్చ గెలవమని జీడీ సంపత్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు అబద్దాల ప్రచారం చేయకుండా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని జీడీ సంపత్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరించారు. రాజశేఖర రెడ్డి గారు ఎంతమందికి ఈరోజు అన్యాయం చేస్తున్నాడో మాకు ఇంకా ముందు చాలా. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మరి మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ నాయకులు జగదీష్ గౌడ్ గారు ఈరోజు వాజ్పేయి నగర్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర అండర్ ఆర్యూబీ శాంక్షన్ అయిందని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా ప్రజలందరూ గమనించాలి, ఈరోజు ఆర్యూబీ శాంక్షన్ అయింది మన కేవలం మైనంపల్లి హనుమంతరావు అన్న గారి చొరవతోటి శాంక్షన్ అవ్వడం జరిగింది. అన్నగారికి గతంలో చేసిన అనుభవం బీఆర్ఎస్ పార్టీలో, అలాగే గతంలో ఎంతోమంది సీఎంలతోటి మినిస్టర్లతోటి, ఇప్పుడున్న సీఎంలతోటి మినిస్టర్లతోటి ఉన్న సత్సంబంధాలతోటి తను ఎన్నో కార్యక్రమాలు మన మల్కేర్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కానీ ఈరోజు విడ్డూరంగా ఉంది, మన బీఆర్ఎస్ నాయకులు ఈ వచ్చి 15 నెలల్లోనే మర్రి రాజశేఖర రెడ్డి గారు ఆర్యూబీ శాంక్షన్ చేయించాడని చెప్పి వాళ్ళు పాలాభిషేకం చేయడం చాలా విడ్డూరం. ముందుగా మన మాజీ కార్పొరేటర్ గారికి గమనించాలి, గత 15 సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే చేయని పనులు కూడా ఈ 15 నెలల్లో ఏ ఎమ్మెల్యే చేస్తా ఉన్నాడని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది. కానీ మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, గత 10 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేలే కదా ఉన్నది బీఆర్ఎస్ నాయకులు, మళ్ళీ అప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఏం చేయలేదా? ఏం చేయలేదు అని అనడంతో ఈరోజు మీరు గతంలో మీ కనకారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ మైనంపల్లి అన్న ఉన్నప్పుడు కానీ మీ భార్యమణి మంజుల గారు కార్పొరేట్ చేయడం జరిగింది, అదేగాక మీరు కార్పొరేట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ 10 సంవత్సరాల్లో మీ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేయలేదంటే మీరు కూడా ఏం చేయనట్టేనా? మీరు జీరో అన్న ఇవాళ నేను అడుగుతున్నాను. ఇవాళ మీరు జీరో అన్నట్టే, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే చేయని పని ఈరోజు మన మర్రి రాజశేఖర రెడ్డి చేయడం అనేది చాలా విడ్డూరం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కృషి ఫలితం అంతా కూడా మన మైనంపల్లి హనుమంతరావు అన్న గారిది. గతంలో ప్రజలందరూ కూడా చూసినారు మన హనుమంతన్న ఏం చేశాడనేది.
తను లిఫ్ట్లో పడి యాక్సిడెంట్ అయినా సరే కాలు విరిగి ఉండి కూడా మౌలాలి కమాన్ మెయిన్గా ముఖ్యంగా అది ఎంతమంది నాయకులు వచ్చినా గ్యాస్ బిల్లులు కానీ ఈరోజు సన్నబియ్యం ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం ఇచ్చినందుకు ఇండియాలో ఎక్కడ ఏ ప్రభుత్వం చేయండి ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు రాజీవ్ వికాసం అని చెప్పి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్ కింద ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డ్స్ కూడా మేము 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటివరకు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే పథకాలన్నీ కూడా వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇస్తా మళ్ళీ ఇచ్చేయాలి అని చెప్పి వాళ్ళు కేవలం దోచుకొని తినడం తప్ప వాళ్ళకి పబ్లిక్లో సేవ చేయడం తెలియదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల కొరకు పోరాడుతుంది. ఈ పోరాటం దీనికే ఈరోజు మా సోనియమ్మ